హాయ్, దిస్ ఇస్ కవిత. తన చెల్లెలు చనిపోయిందని బ్యాంక్ అధికారులను నమ్మించడానికి ఒక అన్న ఏం చేశారో తెలుసా? ఏకంగా సమాధి తవ్వి మరి చెల్లెలి అస్థిపంజరాన్ని బయటకు తీసి బ్యాంకుకి తీసుకెళ్లాడు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని కియోంఝార్ జిల్లా దియోనాలి గ్రామానికి చెందిన ఒక నిరక్షరాస్యుడైన గిరిజన వ్యక్తికి ఒక చెల్లెలు ఉండేది. సో ఆ చెల్లెలు 2 నెలల క్రితం చనిపోయిందట. సో చనిపోకముందు తన అకౌంట్లో కొంత డబ్బును దాచుకుందట ఆమె. సో చనిపోయే ముందు అన్నని పిలిచి ఆ డబ్బులు నువ్వే తీసుకో అన్న అంటూ తన అన్నకి చెప్పిందట. ఈ నేపథ్యంలో చెల్లెలు చెప్పినట్లుగా ఆ డబ్బును తీసుకుంటే ఆర్థికంగా కొంత హెల్ప్ అవుతుంది అని భావించినటువంటి ఆ వ్యక్తి బ్యాంకుకి వెళ్ళి ఆ అధికారులకు జరిగిన విషయాన్ని అంతా చెప్పాడు. సో వాళ్ళేమన్నారు, మీ చెల్లెలు చనిపోయింది అంటున్నావు కదా, డెత్ సర్టిఫికేట్ తెచ్చివ్వు, ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తామని చెప్పారు. అతనేమో చదువుకోలేదు, ఈ డెత్ సర్టిఫికేట్ తనకి తెలియదు. సో ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవి నాకు తెలియదు అంటూ బ్యాంక్ అధికారుల కాళ్ళ వేళ్ళ పడ్డాడు. అయినా కూడా వాళ్ళు కన్సర్న్ చూపించలేదు. ఎందుకంటే బ్యాంక్ రూల్స్ ప్రకారం ఎవరైనా చనిపోయిన అకౌంట్లలో డబ్బు ఉంటే కనుక అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలంటే డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇదే విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పారు బ్యాంక్ అధికారులు. సో ఎలాగైనా బ్యాంక్ అధికారులకి తన చెల్లెలు చనిపోయింది అని నిరూపించాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఊరుకు వెళ్ళి సమాధి తవ్వి మరి చెల్లెలి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఆ అస్థిపంజరాన్ని ఒక వైట్ క్లాత్లో చుట్టి భుజాన వేసుకొని 3 కిలోమీటర్లు నడుస్తూ బ్యాంకుకు వెళ్ళాడు. సో అస్థిపంజరంతో బ్యాంకుకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి బ్యాంకులో ఉన్నవాళ్ళు అలాగే అధికారులు కూడా ఒకంత షాక్కి గురయ్యారు. కొందరేమో భయపడ్డారు, కొందరేమో అయ్యో పాపమని కన్నీరు పెట్టుకున్నారు. ఒక పేదవాడు తన సొంత డబ్బుల కోసం బ్యాంక్ అధికారుల ముందు ఇంతలా దిగజారలా అంటూ గ్రామస్తులు కొంత ఆందోళన చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని మానవతా దృక్పథంతో ఆ సమస్యను పరిష్కరిస్తామని ఆ వ్యక్తికి హామీ ఇచ్చి ఆ అస్థిపంజరాన్ని మళ్ళీ ఊరికి తీసుకెళ్లి పాతిపెట్టారు. సో ఈ వీడియో కాస్త బాగా వైరల్ అయింది. కానీ బ్యాంక్ రూల్స్ అని చెప్పి ఒక వ్యక్తిని ఇంతలా వేధించడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో మీరేమంటారు? కామెంట్ చేయండి.